నమస్తే, నా పేరు కృష్ణ. నేను డైరీస్లో పనిచేస్తాను. మనం అనంతపురం డిస్ట్రిక్ట్ తాటిపత్రి నియోజకవర్గంలో యాడికి అనే మండలంలో తుర్తురాలపల్లి గ్రామంలో హరినాథ్ రెడ్డి అనే రైతుకు బోరు పండిస్తున్నాము. ఇక్కడ మొత్తం వచ్చి నాకు 2.5 ఎకరాలు ఉంది. మొత్తం టోటల్గా ఈయనకు 3 ఎకరాల పైన ఉంది. ఆ 3 ఎకరాల్లో మొత్తం తిరిగి చూశాను. ఇక్కడ వచ్చి మొత్తం నీకు 4 గ్యాప్లు ఉన్నాయి. ఈ పాయింట్ దగ్గర చూడండి, ఎలాంటి గ్యాప్ ఏమనేది నేను ప్రతి ఒక్క గ్యాప్ ఐడెంటిఫై చేసి కరెక్ట్గా పాయింట్ సెట్ చేశాను. మొత్తము 4 గ్యాప్లు బాగున్నాయి. ఇక్కడ మంచిగా పాయింట్ ఉంది. ఇక్కడ మొత్తం 4 గ్యాప్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క గ్యాప్ని నేను ఐడెంటిఫై చేశాను. ఏ గ్యాప్ ఎంతలో ఉంది, ఏ గ్యాప్ ఎన్ని ఇంచ్ వాటర్ వస్తుంది అనేది ప్రతి ఒక్కటి నేను అబ్జర్వ్ చేశాను. ఓవరాల్గా ఇది 1000 అడుగుల వరకు వేసేదానికి ఛాన్స్ ఉంది. కానీ ఇది 400 లోపల వాటర్ అయితే కంపల్సరీ పడాలా. చూద్దాం ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి, ఎన్ని అడుగుల్లో వాటర్ పడతాయి. వీడియో ఫుల్గా మీరు చూసి అర్థమవుతుంది. అందుకు నేను ప్రతి ఒక్క గ్యాప్ను చూసి కరెక్ట్గా ఎలా ఉంది ఏమనేది ఐడెంటిఫై చేసి కరెక్ట్గా పాయింట్ పెట్టాను. ఓవరాల్గా అయితే 4 గ్యాప్లు ఉన్నాయి. మంచిగా వాటర్ పడేదానికి అవకాశం ఉంది. 2 ఇంచు ఫుల్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ పడిన వాటర్ కనుక ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాను, చూడండి కంపల్సరీగా. ఇక్కడ నేను 2 టెంకాయలు తెలుసుకొని చూస్తున్నాను. ఇక్కడ నేను నిలబడుకునే దగ్గరే పాయింట్ వస్తుంది. ఇక్కడ మంచిగా పాయింట్ ఉంది. మళ్ళీ ఇంకేం చేస్తున్నానంటే ఇక్కడ దుసార తీగతో నేను చెకప్ చేస్తున్నాను. ఇట్లా పాయింట్ చెకప్ చేయడం అనేది ఎందుకంటే ఈ దుసార తీగతో ఎలా వాటర్ ఉన్నాయి ఏమనే దానికోసం అబ్జర్వ్ కోసం నేను చెకప్ చేస్తున్నాను. ఇక్కడ దుసార తీగ ఇది తీగలాగా ఉంటుంది కొంచెం. చూడండి ఇక్కడ మంచిగా నేను చూస్తున్నాను, ఐడెంటిఫై చేస్తున్నాను. 100% పైన పడేదానికి అవకాశం ఉంది. అంటే పైన అంటే 400 లోపల వాటర్ పడేదానికి అవకాశం ఉంది. ఈ వీడియో ఫుల్గా మొత్తం 4 గ్యాప్లు ఉన్నాయి. 4 గ్యాపుల్లో 400లో ఒక గ్యాప్ పడాలా, 700లో ఒక గ్యాప్ పడాలా, మళ్ళీ 900లో ఒక గ్యాప్ పడాలా, 1100లో ఒక గ్యాప్ పడాలా. ఓవరాల్గా అంత డెప్త్ ఉంది. ఇక్కడ చూద్దాం ఎన్ని అడుగుల్లో వాటర్ పడతాయి ఏమనేది. ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నేను 400 అన్నా కానీ 420లో ఉన్నాయి వాటర్. రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ ఓవరాల్గా అయితే ఇప్పుడు 600 మళ్ళీ చిల్లలో ఒక చిన్న గ్యాప్ తగ్గింది. కానీ ఫుల్ వీడియో నాకు అప్లోడ్ చేయలేకపోయిన రైతు, ఎందుకంటే నైట్ అయింది కాబట్టి. ఈ వీడియో ఈవినింగ్ టైం బోరేసాను. మంచిగా వాటర్ వచ్చినాయి. 2 నుంచి ఫుల్ వాటర్ వస్తున్నాయి. ఫైనల్గా ఎన్ని నుంచి వాటర్ వస్తాయో లేదో చూద్దాము. మోటార్ బిగిసంట 2 డేస్ లోపల ఆ వీడియో కనుక అప్లోడ్ చేస్తాను. రైతు మాత్రం చాలా హ్యాపీ అయిపోయినాడు. ఇలాంటి పాయింట్లు మంచిగా సక్సెస్ కావాలని నేను కోరుకున్నాను. ప్రతి ఒక్క రైతుకి వాటర్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
లాస్ట్ ఎంత లోతు వేశారంటే 700 వేశారు. ఇంకా లోతు ఏమంటే వేయలేదు, బోర్ వేయలేదు, వాటర్ ఫుల్ వచ్చాయి కాబట్టి అందువల్ల బోర్లో మేము వేయలేము. 700 వేశారు లాస్ట్గా. నేను అదే చెప్పాను, మళ్ళీ ఫ్యూచర్లో వాటర్ తగ్గితే లోతుకి వెళ్ళి వేసుకోమని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.